హాయ్ అండి. ఎలా ఉన్నారు? అయితే లాస్ట్ వీడియోలో చూపించాను కదా! పెసలు ఇట్లా మొక్కలు వేసాము బాగొచ్చాయి అని చెప్పేసి. సో, దాని గురించి అప్డేట్ అయితే ఇస్తాను చూడండి. ఇంకా మీకు బుడంకాయ చెట్టు తెలుసా అండి? ఇది బుడంకాయ చెట్టు అంటే ఇట్లుంటుందంట. నాకు కూడా తెలీదు. సో, ఏంటంటే ఇట్లా ఎరువు తెచ్చి వేసినప్పుడు దాంట్లో వచ్చిందనమాట. ఇంకెట్లో అట్లా ఒక్క బుడంకాయ అయితే వచ్చింది. సో, దాన్ని స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ మనము విత్తనాలుగా వాడుకోవచ్చు. సో, చూసారా పెసల చెట్లు ఎట్లున్నాయో ఒకసారి చూడండి. ఈ కోతులు నన్నసలు ఏం పెంచనివ్వు నాకు అర్థమైపోయింది. అసలు చాలా బాధేసింది. ఇంకా పైకొచ్చి ఇవి చూస్తే మొత్తం పీకి తినేసాయన్నమాట. ఇంకా పందిర్లో కూడా వెళ్ళిపోయాయని చెప్పాను కదా! సో, ఇంత చిన్న గ్యాప్‌లోంచి ఎట్లా వెళ్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. మొత్తం కట్టేసాను. బట్ ఏంటంటే కొంచెం కొంచెం గ్యాప్ చేసుకొని మరీ వెళ్తున్నాయి అవి లోపలికి. సరే ఇంకెందుకు ఈ పందిరి ఇంకా తీసేద్దాంలే అన్నట్టు చూసాను. బట్ ఏంటంటే ఇది కాకరకాయ చెట్లు వేసాం కదా! ఇది బాగా అల్లేసుకుందనమాట. ఇంకా కాయలు కూడా కొన్నొచ్చున్నాయి. సో, ఈ బెండకాయ చూసారా ఎట్లా పెరికేసాయో చాలా బాధగా అనిపిచ్చింది. సరే ఎందుకు ఆ కాకరకాయ చెట్టు కూడా పోతుందేమో అని ఇంకా అట్లే వదిలేసాను. ఇంకా అట్‌లీస్ట్ ఆ కాకరకాయలన్నా వస్తాయి కదా! తర్వాత తీసేద్దాంలే పందిరి ఇంకెందుకని. అండ్ ఇది అప్పుడు కోతులు పీకేసిన బంతి మొక్కనమాట. నాటితే బాగా ఇగురొచ్చింది. సరే అయితే ఇంకా ఈ కూరగాయలన్నా పోయాయి. ఇంకా ఆకుకూరలన్నా వేసుకుందామని చెప్పేసి ఇంకా మెంతులైతే వేస్తున్నాను. ఇంకా కొన్ని గింజలైతే తెచ్చాను. పాలకూర అవన్నీ కూడా వేయాలి ఇంకా నెక్స్ట్. కూరగాయల మొక్కలు వేసినప్పుడు అది మంచిగా గ్రో అవుతా ఉంటే బాగా హ్యాపీగా అనిపించింది. బట్ ఏంటంటే ఇట్లా కోతులన్నీ పీకేసిన తర్వాత మళ్ళీ ఇంకా వేయకూడదు అనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ వేద్దాంలే ఇంకొకసారి బాగా వస్తుందేమో అని హోప్‌తో వేస్తూనే ఉన్నాను. కానీ ఈసారి అయితే చాలా బాధ అనిపించింది. ఎంత బాగుందో తెలుసా అసలు పెసలైతే బాగా పప్పు పట్టేసినింది. మొత్తం పీకి తినేసాయన్నమాట. అండ్ ఇక్కడ కొత్తిమీర కూడా ఇంకా అయిపోయిందండి. సో, ఇంకా అది కూడా వేసుకుందామని చెప్పేసి వేస్తున్నాను. కొత్తిమీర వేయాలంటే సింపుల్ ఏం లేదు. ధనియాలు ఉంటాయి కదా ఇంట్లో. వాటిని కొంచెం ఇట్లా స్మాష్ చేసేసి అంటే కొంచెం దబ్బలాగా అవుతాయి కదా అవి. అప్పుడు వేసామంటే చాలా ఈజీగా మొలకలు వచ్చేస్తుంది. అట్లే వేసామంటే చాలా లేట్ అవుతుంది మొలకలు వచ్చేదానికనమాట. మీరు వీటిని ఏం నానబెట్టి మళ్ళీ ఒక నైట్ అంతా పెట్టి వేయాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్‌గా ఇట్లా రుద్దేసేసి ఇంకా డైరెక్ట్‌గా మట్టిలో చల్లేసి పైనుంచి ఒక లేయర్ మట్టి వేసేయండి. అప్పుడు వాటర్ పట్టినప్పుడు కూడా అవి పైకి వెళ్ళిపోవన్నమాట. సో, అంతే ఈజీగా ఇట్లా వేసామంటే మనకు ఒక 4, 5 డేస్‌లో మంచిగా మొలకలు వచ్చేస్తాయి. చూసారా ఇంత చిన్న గార్డెన్ మన చేతిలో ఉన్న గార్డెన్‌నే మనకు కావాల్సినట్టు జరగట్లేదు. సో, మన చేతిలో లేని లైఫ్ గురించి ఏదైనా అటు ఇటు జరిగితే ఎక్కువ ఆలోచించి బాధపడకండి. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించండి. పాజిటివ్‌గా ముందుకెళ్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.